రక్షాబంధన్ పర్వదినాన్ని తన సొంత కుటుంబ సభ్యులతో పాటు ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ ప్రాంతాలకు చెందిన అక్కా చెల్లెమ్మలు కుటుంబ సభ్యులతో కలిసి అత్యంత ఆత్మీయంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కా చెల్లెమ్మలు ముద్దం నరసింహ యాదవ్ ప్రేమాభిమానాలకు ఆప్యాయతకు ప్రతీకగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేసిన ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాఖీ కేవలం చేతికి కట్టే దారం మాత్రమే కాదని అన్నా చెల్లెళ్ల మధ్య విడదీరాని ప్రేమకు, నమ్మకానికి, రక్షణకు, బాధ్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. కుటుంబ బంధాలను కాపాడుకోవడం, ఒకరికొకరు అండగా నిలవడం నేటి సమాజంలో ఎంత అవసరమని అన్నారు. రక్త సంబంధాలకే కాకుండా ప్రజలతో ఏర్పడే ఆత్మీయ బంధాలు కూడా కుటుంబ అనుబంధాలు లాంటివేనని, ప్రజల ప్రేమాభిమానాలే తనకు ఎల్లప్పుడూ బలమని ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. ప్రజలతో కలిసి ఉండడం, వారి సంతోషాల్లో భాగస్వామ్యం కావడం, కష్టకాలంలో వారికి అండగా నిలవడమే నా కుటుంబం సంస్కారం. ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ ప్రజలందరూ నాకు ఒకే కుటుంబం అని ఆయన స్పష్టం చేశారు. సొంత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక అక్కా చెల్లెమ్మలు ఒకే కుటుంబంలా కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, అన్నా చెల్లెళ్ల బంధం చిరకాలం నిలవాలని, సమాజంలో ప్రేమ, ఐక్యత మరింత బలపడాలని ముద్దం నరసింహ యాదవ్ ఆకాంక్షించారు. దాంట్లో భాగంగా మా అక్క చెల్లెలందరూ వచ్చి రాకేయడం జరిగింది. ఈ రక్షాబంధన్ అనేది ఒక మంచి సంబంధం. అక్క, తమ్ములు, అన్నలు అందరికీ అన్న తమ్ములు బాగుండాలని, అలాగే అన్నదమ్ములు కూడా అక్క చెల్లెలు బాగుండాలని కోరుకున్న పండుగ, పెద్ద పండుగ. దీనికి ఉన్న ప్రాతినిధ్యం చాలా ఇది కాబట్టి అందరూ కూడా వచ్చి పొద్దున్నే రాఖీ కట్టేయడం జరుగుతుంది. రక్షాబంధన్ శుభాకాంక్షలు అక్క చెల్లెలందరికీ. నమస్కారం. మాకు దేవుడిచ్చిన అన్నలాంటి అన్న, అందరికి అమ్మలగానే అమ్మ ఎట్లానో మాకు అన్నలగానే అన్న, మాకు ముద్దమన్న. మాకు ఎన్నో పనులు, మాకు ప్రతి దాంట్లోనూ ముందుండి మాకు మహిళలకి ముందు నడిపించి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతాము. ప్రతి ప్రోగ్రాంలోనూ మేము ఇది సక్సెస్ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాము. అన్న అని పిలంగానే ఇంటి దగ్గరికి రాగానే రామ్మ, కూర్చోమ్మ అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నడిపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తారన్న. మాకు కాబోయే ఎమ్మెల్యే మా అన్న కావాలని అందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. 3 సార్లు కార్పొరేటర్ అయ్యారు. ఈసారి కంపల్సరీ మా అన్నని ఎమ్మెల్యేగా చేసుకుంటాము. కంపల్సరీ మాకు అందరికి ప్రతి అన్న చెల్లెలు మాకు అందరూ ఉన్నా కానీ మా అన్న అయితే మాత్రం మాకు కావాలి. ఇప్పటికీ మమ్మల్ని బాగా ఇది చేస్తారు. వచ్చే సంవత్సరం ఎమ్మెల్యే అవ్వాలి. నెక్స్ట్ రాఖీ శుభాకాంక్షలు అందరికి. అన్న అంటే మాకు ఎనీ టైంలో ఆదుకునే అన్న. మేము మా ఇంట్లో ఎంత వర్క్ ఉన్నా కానీ మేము పొద్దున్నే అన్ని వర్క్ చేసుకొని అన్నకు కట్టడానికి ప్రతి సంవత్సరము వస్తాం మేము. సో అన్న మాకంటే చాలా ఇష్టము. నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా మాది ఎమ్మెల్యే పోస్ట్ ఉంది, అది కూడా మేము సక్సెస్ చేస్తామని మేము అనుకుంటున్నాము. అన్న ఇదే విధంగా అక్క చెల్లెలను అందరం ఆశీర్వదిస్తున్నాము. అన్న పైకి ఎదగాలని కోరుతున్నాము. రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇది అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్కలకి సంబంధించినది కాబట్టి అందరు మంచిగా ఉండాలని కోరుతున్నాను.